హలో అండ్ వెల్కమ్ టు టాక్ ఈజీ స్టూడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో పీసీఓఎస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అండ్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఇంటిగ్రేటివ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీవాణి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. నవడేస్ చాలామంది లేడీస్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కదా, అసలు పీసీఓఎస్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది డాక్టర్? పీసీఓఎస్ అనేది ఒక ఎండోక్రైన్ డిజార్డర్ అనమాట. అంటే బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అండ్ మేల్స్లో టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. సో పీసీఓఎస్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి స్లైట్లీ తగ్గుతాయి అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ స్లైట్గా పెరుగుతాయి అన్నమాట. సో ఇది బేసిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ డెఫినేషన్ వైజ్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో కొంతమంది డిసీజ్ అని కూడా అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. సో యాక్చువల్లీ పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు కొంతమంది. యాక్చువల్లీ ఇది సిండ్రోమ్ అనమాట, డిసీజ్ కాదు. బట్ దట్స్ ఓకే, నేమ్ డిఫరెంట్ ఉన్నా కూడా యాక్చువల్ కండిషన్ మాత్రం సేమే. పీసీఓఎస్ డిఫరెంట్, పీసీఓడి డిఫరెంట్ అలా కాదు. ఓకే, ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం. సో యాక్చువల్లీ ఇది సిండ్రోమ్, డిసీజ్ కాదు. ఎందుకంటే మనము డిసీజ్ అని ఎప్పుడు అంటాము అని అంటే ఎప్పుడైనా ఒక కండిషన్ని సింగిల్ టెస్ట్తోని డయాగ్నోస్ చేయగలిగితే అది డిసీజ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకోండి, ఒక బ్లడ్ టెస్ట్తోని మనకి డయాగ్నోసిస్ అయిపోతుంది. సో పీసీఓఎస్ అనేది డయాగ్నోస్ అవ్వాలంటే మనకి గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ఒక స్కాన్ ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఒక డయాగ్నోసిస్కి వస్తాము. సో మనము సిండ్రోమ్ అనడం బెటర్, రైట్, యాక్చువల్లీ డిసీజ్ కాకుండా. బట్ దట్స్ ఓకే, అది పేరు ఏదన్నా కూడా మన కండిషన్ మాత్రం, ప్రాబ్లం మాత్రం ఒకటి. ఇంకొకటి యాక్చువల్లీ ఇది సిస్ట్స్ కావు. పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ అవి జస్ట్ ఫాలికల్స్ అనమాట. ఓవరీస్లో ఫాలికల్స్ ఉంటాయి కదా, ఫాలికల్స్ లోపల ఎగ్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉండడము ఇది పీసీఓఎస్. అది సిస్ట్ కావు యాక్చువల్లీ. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎనీ డేంజరస్ క్యాన్సర్స్ అలా కూడా కాదు. అంటే వాటర్ బబుల్స్ అంటారు. వాటర్ బబుల్స్ అంటారు. సో ఆ సైజ్ అనేవి మామూలు ఫాలికల్స్ సైజ్ అంతనే ఉంటాయి, సిస్ట్ అనే అంత సైజ్ అయితే కాదు. ఇట్స్ అ మిస్నోమర్, బట్ దట్స్ ఓకే. ఇంకా దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎవరికి ఈ ప్రాబ్లం వస్తుంది, జెనెటిక్గా ఈ పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? పీసీఓఎస్ అనేది మనం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. మన యాన్సిస్టర్స్ టైంలో, అంటే మన గ్రేట్ గ్రాండ్ మదర్స్ టైంలో ఇది అంత లేదు ప్రాబ్లం. అవును. సో ఇది మోడర్న్ విమెన్లో ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోవచ్చు. ఓకే. సో జెనెటిక్ రీజన్స్ ఉన్నాయి. సో ఎందుకంటే మోడర్న్ లైఫ్ స్టైల్, అందరూ మోడర్న్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు, కానీ అందరికీ పీసీఓఎస్ రావట్లేదు. సో డెఫినెట్లీ దీనికి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకేనా. సో యాన్సిస్టర్స్లో కూడా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళలో సిమ్టమ్స్ ఏం లేవు. అండ్ మనలో కూడా జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, బట్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకనంటే మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల. సో ఎందుకు అలా అవుతుంది, వాళ్ళకి ఎందుకు సిమ్టమ్స్ లేవు, మనకెందుకు సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే, నేను చెప్పాను కదా, ఈస్ట్రోజన్ లెవెల్ స్లైట్గా తక్కువ ఉండడము, టెస్టోస్టెరాన్ లెవెల్ స్లైట్గా ఎక్కువ ఉండడం అనేది పీసీఓఎస్ యాక్చువల్ ప్రాబ్లం, యాక్చువల్ రూట్ కాజ్ అనమాట అది. ఓకే. సో ఎందుకు మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గితే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, మనకి ఈస్ట్రోజన్ అనేది మాస్టర్ హార్మోన్ ఆఫ్ ఫీమేల్ బాడీ అనమాట. ఒక ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ ఓవరీస్లో ఓవ్యులేట్ అవ్వడానికి మాత్రమే కాకుండా, అండ్ యూట్రస్ మీద ఫంక్షన్స్, బ్రెస్ట్ మీద ఫంక్షన్స్ మాత్రమే ఓవరాల్ బాడీ మీద ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈస్ట్రోజన్ అనేది హార్మోన్, ఏ హార్మోన్ అయినా కూడా రిసెప్టార్స్ ద్వారా పనిచేస్తాయి అన్నమాట. సో మనకి ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేవి త్రూ అవుట్ అవర్ బాడీ ఉంటాయి, హెడ్ టు టో, మన బ్రెయిన్లో, హార్ట్లో, లంగ్స్లో, గట్లో అన్ని ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ స్లైట్గా తగ్గుతాయో, మనకి ఈ ఆర్గన్స్ అనేవి స్లైట్గా ఫంక్షనింగ్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అన్ని ఆర్గన్స్ మీద ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, మనము పర్టికులర్గా ఒక డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఈస్ట్రోజన్ లెవెల్స్ స్లైట్గా తగ్గు ఉండడం వల్ల డైజెస్టివ్ ఫంక్షన్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మన పూర్వీకుల కాలంలో
వాళ్ళ తినే ఆహారం బట్టి గట్ హెల్త్ అంటే ఏంటంటే బేసికల్లీ గట్లో బ్యాక్టీరియా ఉంటాయి, చాలా ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. సో కౌంట్ చేస్తే ఆ నంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ మన సెల్స్ కంటే ఎక్కువ ఉంటాయి, 10 times ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళు తినే ఆహారం న్యాచురల్ ఫుడ్. సో ఆ న్యాచురల్ ఫుడ్ అనేవి గుడ్ గట్ బ్యాక్టీరియాని పెంచడానికి ఉపయోగపడ్డాయి. అందుకని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. అవును. సో సిమ్టమ్స్ అనేవి లేవు, వాళ్ళ గట్ హెల్త్ అనేది చాలా బాగా పనిచేసింది, గట్ హెల్త్ బాగుంది. అసలు మోడర్న్ ఉమెన్స్లో ఎందుకు ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ ఫేస్ చేస్తున్నారు? సో నేను చెప్పినట్టు యాన్సెస్టర్స్లో, మన పూర్వీకుల్లో సిమ్టమ్స్ ఏం లేవు. ఈ మోడర్న్ ఉమెన్లోనే మనం సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ అనేది చూస్తున్నాము. ఎందుకు అని అంటే మనము 5 కారణాల కింద తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే పువర్ గట్ హెల్త్ అని చెప్పాను కదా, ఫుడ్ హ్యాబిట్స్. సెకండ్ వన్ స్లీప్ వేక్ సైకిల్స్, స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. థర్డ్ వన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఎక్కువ లేదు, ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ మన పూర్వీకుల్లో ఉన్నంత ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫోర్త్ పాయింట్ స్ట్రెస్. ఓకే, సో కంటిన్యూస్గా స్ట్రెస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుంది. అండ్ ఫిఫ్త్ రీజన్ టాక్సిన్స్. సో ఎన్వైర్మెంటల్ టాక్సిన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ కాలంలో. సో ఈ 5 కారణాల వల్ల పీసీఓఎస్ సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు ఏర్పడుతున్నాయి. అసలు ఈ పీసీఓఎస్ సిమ్టమ్స్ ఏంటి అండ్ వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు మేడం? సో మోస్ట్ కామన్గా మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తాము, దెన్ ఎక్సెస్ ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్, దెన్ యాక్నే, పింపుల్స్ అంటాం, అవి ఎక్కువ వస్తుంటే కొంతమందికి ఫేస్ మీద కాకపోయినా చెస్ట్ మీద, బ్యాక్ మీద కూడా రావచ్చు, ఎక్కడ రావచ్చు. అండ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము. దెన్ ఓవర్ వెయిట్, 80% ఆఫ్ విమెన్ విత్ పీసీఓఎస్ ఓవర్ వెయిట్ ఉంటారు. కొంతమంది నార్మల్ వెయిట్ కూడా ఉండొచ్చు, కొంతమంది లీన్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే లీన్ అంటే ఇంకా బిఎంఐ 18.5 కంటే తక్కువ కూడా ఉంటారు కొంతమంది. సో యాక్చువల్లీ నార్మల్ బిఎంఐ అనేది 18.5 to 25 వరకు నార్మల్గా తీసుకుంటాము. ఓకే, అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది అనదర్ సిమ్టమ్. ఓకే ఓకే, వీటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో బేసికలీ మనము పీసీఓఎస్ డయాగ్నోసిస్కి రావడం కూడా అంత ఈజీ కాదు. ఓకే, 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సెకండ్ వన్ ఈజ్ హైపర్ ఆండ్రోజెనిజం అనమాట, నేను చెప్పాను కదా ఎక్సెస్ ఫేషియల్ అండ్ బాడీ హెయిర్ రావడం అనేది. థర్డ్ వన్ ఏంటంటే స్కాన్లో, అల్ట్రాసౌండ్ స్కాన్లో సిస్ అనేవి, ఐ మీన్ పీసీఓఎస్ ఫాలికల్స్ నంబర్ అనేది మనము పీసీఓఎస్ డయాగ్నోసిస్ అనేది చేస్తారు. సో అందరికీ ఈ 3 ఉండాల్సిన అవసరం లేదు, ఈ మూడింట్లో ఏవైనా 2 ఉన్నా కూడా మనము పీసీఓఎస్ డయాగ్నోసిస్ చేయొచ్చు. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఎక్సెస్ ఫేషియల్ అండ్ బాడీ హెయిర్ ఉండొచ్చు, బట్ స్కాన్ రిపోర్ట్ నార్మల్ ఉండొచ్చు. ఓకే, కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ కూడా ఉండొచ్చు, బట్ స్కాన్లో పీసీఓఎస్ డిటెక్ట్ అవ్వడము అండ్ ఎక్సెస్ ఫేషియల్ అండ్ బాడీ హెయిర్ ఉండడము అలా ఉండొచ్చు. ఓకే, అది కూడా పీసీఓఎస్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. అవును. ఓకే, ఎక్సెస్ వెయిట్ అన్నారు కదా, అసలు ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు? సో 80% వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండడము ఒక కారణం. నేను చెప్పినట్టు ఈస్ట్రోజన్ అనేది అన్ని ఆర్గన్స్ మీద పనిచేస్తుంది కాబట్టి ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వడము, ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ప్రాపర్గా సెన్స్ చేయడానికి కూడా మనకి ఈస్ట్రోజన్ అవసరం పడుతుంది. అసలు ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి మేడం? ఇన్సులిన్ అనే హార్మోన్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. సో మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఒక అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్తోని కంట్రోల్లో ఉంటే వీఆర్ ఇన్సులిన్ సెన్సిటివ్. సో ఎప్పుడైతే మనకి ఎక్కువ ఇన్సులిన్ అవసరం పడుతుందో, బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అవసరం పడ్డప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. సో ఏంటి ప్రాబ్లం, మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఎక్కువ ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే బేసికలీ ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్ అంటాం అనమాట. అనబాలిక్ హార్మోన్ అంటే ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు కదా మేడం, ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ మ్యాండేటరీనా మ్యామ్? అవును. సో
నేను ఫస్ట్ చెప్పిన 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ పువర్ గట్ హెల్త్. సో మనము ఎప్పుడైతే గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటామో అప్పుడు మనము గ్రాడ్యువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో గట్ హెల్త్ అంటే బేసికల్లీ బ్యాక్టీరియా అని చెప్పాను కదా. సో మనము ఎప్పుడైతే న్యాచురల్ ఫుడ్ తింటామో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ అండ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. సో మనం ఎప్పుడైతే మనం తినే ఆహారంలో న్యాచురల్ ఫుడ్స్ పెంచుకొని జంక్ ఫుడ్స్ కానీ ఇట్లా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తగ్గించుకుంటే మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేషన్ అన్నీ తగ్గి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అలా గ్రాడ్యువల్లీ మీరు వెయిట్ లాస్ అవుతారు. ఈ పీసీఓఎస్ అనేది ప్రెగ్నెన్సీ మీద కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? బేసికల్లీ పీసీఓఎస్లో ఓవ్యులేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. నేను ఈస్ట్రోజన్ లెవెల్స్ స్లైట్గా తక్కువ ఉంటాయి, టెస్టోస్టెరాన్ స్లైట్గా ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. సో దానివల్ల ఓవ్యులేషన్ అనేది కొంచెం డిలే అవుతుంది అనమాట. యూజువల్గా మన పూర్వీకుల్లో కూడా ఓవ్యులేషన్ అనేది స్లైట్గా డిలే అవుతుంది, బట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే పీసీఓఎస్ సివియర్గా ఉండడం వల్ల, అన్ని సిమ్టమ్స్ రావడం వల్ల ఓవ్యులేషన్ కూడా అవ్వట్లేదు. అలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో బేసికలీ మనము 5 పాయింట్స్ మీద వర్క్ చేయాలి. మనం ఓన్లీ డైట్ మీద ఫోకస్ చేసినా కూడా మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. ఓకే. డైట్తో పాటు మీరు ప్రాపర్గా స్లీప్ టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవడము అండ్ ఎక్సర్సైజెస్, మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన పూర్వీకులు చాలా నడిచారు. సో చాలా కిలోమీటర్స్ నడిచారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం కూర్చొనే ఉంటున్నాయి మన జాబ్స్ కానీ. సో ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేసుకోవాలి. దెన్ స్ట్రెస్ అనేది కూడా చాలా ఉంది ఈ మధ్య. అంటే మన అప్పుడు కూడా స్ట్రెస్ అనేది ఉంది, బట్ అది అక్యూట్ స్ట్రెస్ అనమాట. అంటే ఏదైనా యానిమల్ వచ్చినప్పుడు లేకపోతే అది సడన్గా భయపడి స్ట్రెస్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే జాబ్ స్ట్రెస్ లేకపోతే రిలేటివ్ స్ట్రెస్, సమ్ ఆఫ్ ద అదర్ స్ట్రెస్ ఉంటుంది. సో ఇది మేనేజ్ చేసుకోవాలి. దెన్ ఇంకొకటి ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అని చెప్పాను కదా. అది ఏంటంటే బయట పొల్యూషన్ అదంతా ఒక ఎత్తు అయితే, మన ఇంట్లో ప్లాస్టిక్స్ యూసేజ్ కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ అవి చాలా టాక్సిక్గా ఉంటున్నాయి ఈ మధ్య. అండ్ క్లీనింగ్ ఏజెంట్స్ కూడా, అంటే మన డిష్ వాషర్ కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ అవి కూడా చాలా టాక్సిన్స్ ఉంటున్నాయి. సో అవి ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటిని జీనో ఈస్ట్రోజన్స్ అంటాం. ఓకే. సో అదేంటంటే న్యాచురల్ ఈస్ట్రోజన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో మన దాంట్లో మళ్ళీ అదే ప్రాబ్లం, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయి టెస్టోస్టెరాన్ పెరిగి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఈ 5 ఫ్యాక్టర్స్ మీద వర్క్ చేయాలి. డైట్ చూసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, స్లీప్ ప్రాపర్గా టైమింగ్స్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, స్ట్రెస్ మీద కూడా వర్క్ చేయాలి, అండ్ మన ఎన్వైరన్మెంట్ క్లీన్గా ఉంచుకోవాలి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? డెఫినెట్లీ ఉన్నాయి. నేను చెప్పినట్టు మన పూర్వీకుల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది లేదు. అవును. సో నాన్ పీసీఓఎస్ విమెన్కి, పీసీఓఎస్ విమెన్కి తేడా ఏంటంటే, నాన్ పీసీఓఎస్ విమెన్ ఎవ్రీ ఇయర్ కన్సీవ్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే బ్లడ్ లాస్ కూడా ఎక్కువ అయ్యేది, ఐరన్ డెఫిషియన్సీ అయ్యేది, కొంచెం మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉండేది. పీసీఓఎస్ ఉమెన్ అనేది వాళ్ళకి ఓవ్యులేషన్ స్లైట్గా లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కన్సీవింగ్ కూడా ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ 2nd or 3rd ఇయర్ అలా అయ్యేవాళ్ళు. సో కన్సీవ్ అవ్వడం మాత్రం పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసేసి కన్సిస్టెంట్గా మనం ఫాలో అయితే న్యాచురల్గా ఓవ్యులేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ న్యాచురల్ కన్సీవ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే అలా అవ్వట్లేదో మనము కొంచెం మెడికేషన్స్తోని ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసుకొని కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.